మీరు వింటున్నారు 107.2 లైవ్ ఎఫ్ఎం విత్ ఆర్జే కిరణ్. సామాజిక వర్గమనాలో చెవులకి ఇంపుగా తెలుగులో వెనసొంపుగా ఇవాళ పొద్దున్న 5:42 ఆఫీషియల్గా బహ్రెయిన్ వేసవి కాలంలోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి 93 రోజుల పాటు ఉండబోతుంది వేసంకాలం. అంటే మే 2వ వారం నుంచి ఇప్పటివరకు మేమేమన్నా చిరుజల్లులు కురుస్తున్న చలిగాలిలో లేదంటే జడివానలో ఉన్నామా మావా అని నన్ను అడగమాకండి. ఇన్నాళ్ళు మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కొనుక్కున్నాను అనుకోండి, ఒక నెల రోజులు ట్రయల్ పీరియడ్ ఇస్తారు కదా, ఇది కూడా అలాంటిది అనమాట. ఇన్నాళ్ళు మీరు అందులోనే ఉన్నారు. అసలు బహ్రెయిన్ హీట్ గురించి చెప్పాలంటే కొన్ని అద్భుతమైన లెట్సే ముచ్చటగా ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? సముద్రం పక్కన ఒక పెనం పట్టుకొని కూర్చుని అందులో ఒక గుడ్డు పగలు కొట్టేస్తే 60 సెకండ్ల లోపు ఆమ్లెట్గా మారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏమంటారు? ఇక 2, తలస్నానం చేసి చాలామంది డ్రైయర్ పెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు. వద్దు, జస్ట్ తలుపు తీసుకుని బయటికి వెళ్ళండి, బ్లో డ్రై ఆటోమేటిక్గా అయిపోద్ది. అండ్ ఇక 3, ఎవరి పేరు చెప్తే జూన్ జూలై మాసాల్లో మీరు మీ పిల్లలతో పాటు ఎలా అయితే వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ఏసీలు ఫ్రిడ్జ్లు కూడా వెకేషన్లోకి వెళ్ళాలనుకుంటాయి. అది బహ్రెయిన్ సమ్మర్ అంటే. అండ్ ఆఖరికి మీ ఫోన్లు కూడా ఇంకా చాలరా బాబు, నాకు కూడా నీకంటే ముందే నాకు ఏసీ కావాలరా బాబు అని మనకేసి చూసి గోల్ పెడుతూ ఉంటాయి.